ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కోసం విడుదల చేసిన జీవోను సమర్థిస్తున్నామని సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ అన్నారు. సీఎం రేవంత్ సారథ్యంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కార్యకలాపాలను నిర్వహించడానికి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముందడుగు వేయడం హర్షణీయమన్నారు. ఈ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వివిధ పరిశ్రమల ప్రాంతాలు రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి తోడ్పడతాయని చెప్పారు. ప్రజాహితమైన పాలసీలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా అభివృద్ధిలో ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ ప్రభుత్వ పాలనా శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్ను స్పీక్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. స్పీక్ తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ 27 విడుదల చేయడం జరిగింది. హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని మేము సమర్థిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీ వలన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతుంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూడా తీవ్రతరమైన ప్రక్రియలో చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నటువంటి 9,292 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వీటిని పరిశ్రమలను తరలించినట్లయితే, ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించినట్లయితే ఈ యొక్క